రేఖీయ సమీకరణాలు సామాన్య సమీకరణాన్ని పక్షాంతర స్థాపన పద్ధతి ద్వారా సాధించడం. పిల్లలు, ఈరోజు మనం సామాన్య బీజీయ సమీకరణాన్ని ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం. సమానత్వపు గుర్తు కలిగిన ఒక గణిత ప్రవచనాన్ని సమీకరణము అంటారని మనకి తెలుసు. సమీకరణం రెండు రాశుల మధ్య సమానత్వమును తెలియజేస్తుంది. అంటే రెండు రాశులను సమానం చేస్తుంది. మనకు తెలియకుండానే మనం నిత్య జీవితంలో అనేక సమీకరణాలని సాధిస్తూ ఉంటాం. ఎలా? ఇలాగా. ఇక్కడ చూడండి. ఉదాహరణకి అమన్ వయసు 14 సంవత్సరాలు. అతని సోదరి అతని కన్నా 4 సంవత్సరాలు చిన్నది. దీని నుంచి మనం అతని సోదరి వయసు కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా మనం ఒక సమీకరణాన్ని సాధిస్తున్నాం. అమన్ సోదరి వయసు x అనుకుందాం. అప్పుడు అమన్ వయసు x+4 అవుతుంది. కానీ అమన్ వయసు 14 సంవత్సరాలు అని మనకి తెలుసు. కాబట్టి x+4 14. దీన్ని సాధించడానికి మనం ఎడమ వైపున ఉన్న 4ను తొలగించాలి. అంటే 4చే వ్యవకలనం చేయాలి. 4ని తీసేయాలి. ఇది ఒక సమీకరణం కాబట్టి మనం రెండవ వైపు అంటే కుడివైపున కూడా 4తో వ్యవకలనం చేయాలి. రెండు వైపులా 4ను తీసేస్తే ఆ సమీకరణం ఎలా ఉంటుంది? ఇక్కడ చూపించినట్టుగా x+4 -4 14 -4 అవుతుంది. ఎడం వైపు అంటే LHS 4 -4 0. +4 -4లు కొట్టివేయబడతాయి. ఇప్పుడు x 14 -4 అవుతుంది. x 10. అంటే అమన్ సోదరి యొక్క వయసు 10 సంవత్సరాలు అని అర్థం. మళ్ళీ ఒకసారి మన సాధన వద్దకు రండి. జాగ్రత్తగా చూడండి. మనం ఏ విధంగా దాన్ని సాధించాం? మనం ఈ రెండు వైపులా 4తో వ్యవకలనం చేసినప్పుడు LHSలో అంటే ఎడం వైపు దాని విలువ 0 అయింది. కానీ RHSలో అంటే కుడివైపు -4 అయింది. ఇది ఏ విధంగా కనబడుతుంది? ఒకవైపు +4 తీసేసి రెండవ వైపు -4 ఉంచినట్టుగా ఉంది. ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. భోలా అనే వ్యక్తి చేతన్ షాపుకి దగ్గరలో ఒక కొత్త షాపు ప్రారంభించాడు. అప్పుడు చేతన్ తన షాపులో బియ్యం ధరని భోలా షాపు కంటే కిలోకి 2 రూపాయలు తక్కువగా అమ్మాలని నిర్ణయించుకున్నాడు. చేతన్ తన షాపులోని బియ్యాన్ని కిలో 21 రూపాయలకు అమ్మితే భోలా షాపులో బియ్యం ధర ఎంత ఉంటుంది? భోలా షాపులో బియ్యం ధరను కిలోగ్రాము ఒక్కింటికి రూపాయలు అనుకుందాం. చేతన్ షాపులో బియ్యం ధర 2 రూపాయలు తక్కువ అంటే -2. కాబట్టి -2 21. ఇక్కడ మనకి -2 21 అనే సమీకరణం వచ్చింది. ఎడం వైపు -2ని తొలగించాలి. కాబట్టి ఎడం వైపు +2 కలిపి కుడివైపు కూడా +2ని కలపాలి. అప్పుడు సమీకరణం తుల్య సమీకరణం అవుతుంది. ఇప్పుడు సమీకరణం -2 +2 21 +2 అవుతుంది. ఎడం వైపున గల -2 మరియు +2 కొట్టివేయబడతాయి. -2 +2 0. కాబట్టి మనం కొట్టేయచ్చు. ఇప్పుడు సమీకరణం A 21 +2 అవుతుంది. కాబట్టి A 23. ఇక్కడ మనం సమీకరణం సాధించి A 23 అని కనుక్కున్నాం. అంటే భోలా తన షాపులో బియ్యం కిలో 23 రూపాయలకు అమ్ముతున్నాడని అర్థం. మళ్ళీ ఒకసారి మనం చేసిన సాధనను చూడండి. ఏ విధంగా సాధించామో తెలుసుకోండి. ఇరువైపులా 2 కలిపాం. అప్పుడు ఎడం వైపు దాని విలువ 0 అయింది. కుడివైపు +2 అవుతుంది. ఇక్కడ మనం చూస్తే మరొక వైపు +2 ఉంచడం వల్ల ఒకవైపు -2ని తొలగించాం. ఈ విధానం గణితంలోని 4 ప్రాథమిక భావనలైన సంకలనము, వ్యవకలనము, గుణకారము మరియు భాగాహారములకు సత్యమవుతుంది. కాబట్టి ఒక సామాన్య సమీకరణం సాధించేటప్పుడు ఒక వైపున ఒక సంఖ్యను తొలగించే సమయంలో ఆ సంఖ్య రెండవ వైపు వ్యతిరేక గుర్తును లేదా వ్యతిరేక పరిక్రియను సూచించును. అంటే ప్లస్ గుర్తు మైనస్గా మారుతుంది, మైనస్ గుర్తు ప్లస్గా మారుతుంది, గుణకారం గుర్తు భాగాహారం గుర్తుగా మారుతుంది మరియు భాగాహారం గుర్తు గుణకారం గుర్తుగా మారుతుంది. మనం నేర్చుకునే విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. సమీకరణంలో ఒక సంఖ్యను ఒక వైపు నుండి మరొక వైపుకు తరలించే సమయంలో అది రెండవ వైపు వ్యతిరేక గుర్తును లేదా వ్యతిరేక పరిక్రియను సూచించును.
ఒకవైపు తొలగించిన +2 రెండవ వైపు -2 అవుతుంది. గుణించే సంఖ్య రెండవ వైపు భాగిస్తుంది మరియు ఒకవైపు భాగించే సంఖ్య రెండవ వైపు గుణిస్తుంది. ఎలా అంటే ఒకవైపు గుణించే సంఖ్య 2ను తొలగిస్తే అది రెండవ వైపు భాగించబడుతుంది. అదేవిధంగా ఒకవైపు భాగించే రాశి 2ను తొలగిస్తే అది రెండవ వైపు గుణిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే మనం ఒక సంఖ్యను ఒకవైపు నుంచి మరొక వైపుకు తరలిస్తే దాని గుర్తు మారుతుంది, అంటే వ్యతిరేక గుర్తుని పొందుతుంది. ఈ విధంగా a-2 21ని సాధించినప్పుడు -2ని ఎడమవైపు నుంచి కుడివైపుకు తరలించినప్పుడు అది +2 అవుతుంది. అప్పుడు a 21 + 2 23 అవుతుంది. ఈ విధంగా సమీకరణంలో ఒక సంఖ్యను ఒకవైపు నుంచి మరొక వైపుకు తరలించడాన్ని పక్షాంతర స్థాపన అంటారు. మరియు సమీకరణాన్ని సాధించి కనుక్కునే చరరాశి యొక్క విలువను ఆ సమీకరణ మూలము అంటారు. x-10 135 అనే సమీకరణం యొక్క మూలం ఎంత? ఇక్కడ మనం చరరాశి x యొక్క విలువ కనుక్కోవాలి. -10ని ఎడమవైపు నుంచి కుడివైపుకు తరలించాలి, అది +10 అవుతుంది. అప్పుడు x 135 + 10 అంటే x 145 అవుతుంది. కాబట్టి ఈ సమీకరణం యొక్క మూలము 145 అన్నమాట. మరి మళ్ళీ తర్వాత క్లాసులో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు మరోసారి ఈ పాఠాన్ని చూసి సాధన చేయండి. అంతవరకు సెలవా మరి.